అధికారంలోకి రాగానే అందరి లెక్కలు సెటిల్ చేసే బాధ్యత తానే తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ అధికారులకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీలను 3 చెరువుల నీళ్లు తాగించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే అతి చేస్తున్న పోలీసుల పని చెబుతానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కొందరు పోలీసు అధికారులు యనుమల రేవంత్ రెడ్డి మాటలకు మించి అతి చేస్తున్నట్లు మండిపడ్డారు. అలాంటి వాళ్ల వివరాలను జాగ్రత్తగా డైరీలో నోట్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్ని రాసి పెట్టుకుంటున్నానని, అధికారంలోకి రాగానే అందరి లెక్కలు సెటిల్ చేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఎలా ఉండాలో కేసీఆర్ చూపిస్తే ఎలా ఉండకూడదో రేవంత్ చూపిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పనిలో పనిగా బీఆర్ఎస్ బీజేపీ విలీనమయ్యే ముచ్చటే ఉండదన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని ప్రకటించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ఎవరెవరో ఏది పడితే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విలీనం ప్రస్తావన తీసుకొచ్చారు. అంతకుముందు కల్వకుంట్ల కవిత కూడా ఇవే ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగినట్లు ఆమె చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కేటీఆర్ మాత్రం కవిత, గువ్వల పేరును ఎత్తకుండా గట్టిగానే బదులిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని ఓడించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు అన్ని వర్గాల ప్రజల్లో, ముఖ్యంగా రైతాంగంలో విపరీతమైన వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ వాళ్ల పరిస్థితి విచిత్రంగా తయారైంది అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అతి తెలివితో మాట్లాడుతున్నట్లు ఎద్దేవా చేశారు. వాళ్లందరూ ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేకపోతున్నారని అన్నారు.